లేయర్ స్కిన్ హెయిర్ అండ్ లేజర్ క్లినిక్ లో లేటెస్ట్ టెక్నాలజీతో లేజర్ హెయిర్ రిమూవల్, యాంటీ ఏజింగ్ అండ్ హెయిర్ ఫాల్ ఇష్యూస్ కి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అన్ని ఇక కాస్ట్ గురించి వరి అవ్వాల్సిన అవసరం లేకుండా అందిస్తున్నారు. ఇంకా మీ కాన్ఫిడెన్స్ ని తిరిగి తెచ్చుకోండి. గెట్ యువర్ ఫ్రీ కన్సల్టేషన్ నౌ. పరీక్షలకు కేవలం 15 రోజుల సమయం మాత్రమే ఉంది. ఈ 15 రోజుల క్రిటికల్ ఫేజ్ని అసలు విద్యార్థులు ఎలా ప్లాన్ చేసుకోవాలి? మనం క్రిటికల్ పదం వాడుతున్నాం కాబట్టి అది ఇంకా వాళ్ళు క్రిటికల్గా ఫీల్ అవుతారు. ఇప్పుడు పరీక్ష సమయం దగ్గర పడుతున్న సమయంలో కూడా బాగా చదివేవాళ్ళు, అప్పటి వరకు మంచి స్కోర్ చేసేవాళ్ళు, ఫస్ట్ ఇయర్లో కూడా మంచి స్కోర్ వచ్చిన వాళ్ళు ఇప్పుడు ఈ 15 రోజుల సమయంలో కొంచెం గడబిడగా అవుతుండదు, లేకపోతే ఇంకా టెన్షన్ ఉంటుంది. ఎందుకంటే ఐఐటి, జేఈఈ, నా ఫ్యూచర్ ఏంటి అనే టెన్షన్ ఉంటుంది. వాళ్ళకి ఏం చెప్తారు మీరు? ఇవి రెగ్యులర్గా పెట్టే పరీక్షలే. ఇదేమి మీరు చూడండి, ఎక్కడ వినంది క్వశ్చన్స్ మీకు రావు. అంటే ఏం చదవాలి, ఎలా చదవాలి అన్న కన్ఫ్యూజన్ విద్యార్థులు క్రియేట్ అయ్యే ఛాన్స్ ఉంది కదా. అలా చూసినప్పుడు వాళ్ళకి మీరేం చెప్తారు? సోషల్ మీడియా ద్వారా చదవడం మంచిదేనా? సోషల్ మీడియా టోటల్లీ షుడ్ బి అవాయిడబుల్. మోస్ట్ ఆఫ్ ద కేసెస్ పిల్లల స్ట్రెస్ పెరిగిపోవడానికి పేరెంట్స్ యొక్క ఆలోచన విధానం కూడా ఒక కారణం. ఇంటర్ చదివేటువంటి కొంతమంది విద్యార్థులు నేను పాస్ అయితే చాలు అని కూడా పరీక్షలకు ప్రిపేర్ అవుతుంది. పాస్ అవ్వటం ఎలా? వాళ్ళు ఈజీగా పాస్ అవ్వచ్చు. ఇంటర్ పరీక్షలు విద్యార్థుల భవిష్యత్తును నిర్ణయిస్తున్నాయా? లేవు. సో కాబట్టి ఒక ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ అనేది జీవితంలో ఒక స్టేజ్, మన మొత్తం జీవిత ప్రయాణంలో ఇది ఒక స్టేజ్ అంతే తప్ప ఇదేదో మొత్తం జీవితాన్ని శాసించే పరీక్ష కాదు. ఇంటర్ పరీక్షలకు సిద్ధమయ్యేటువంటి ఈ విద్యార్థులకి, ప్రభుత్వ ప్రైవేటు విద్యార్థులకి మీరు ఇచ్చేటువంటి విలువైన సూచనలు? తెలంగాణలో ఇంటర్ పరీక్షలకి కేవలం 15 రోజులు మాత్రమే సమయం ఉంది. అటు విద్యార్థుల్లో ఒత్తిడి పెరుగుతోంది, ఇటు తల్లిదండ్రుల్లో కూడా ఆందోళన ప్రారంభమైంది. ఈ సమయంలో ఈ 15 రోజుల క్రిటికల్ ఫేజ్ డేస్ని అసలు విద్యార్థులు ఎలా ప్లాన్ చేసుకోవాలి? తల్లిదండ్రులు విద్యార్థులను ఎలా గైడ్ చేయాలి? ఇందులో అధ్యాపకుల పాత్ర ఏంటి అనేటువంటి అన్ని విషయాలపై చర్చించేందుకు మనతో దుర్బల హరిహరనాథ శర్మ గారు ఉన్నారు. ఆయన సీనియర్ అధ్యాపకులు. ఇంటర్ విద్యార్థులను వేల మందికి ఆయన శిక్షణనిచ్చారు, ఎన్నో పరీక్షలను ప్రత్యక్షంగా చూశారు. ఆయన అడిగే ఈ 15 రోజుల క్రిటికల్ ఫేజ్ని అసలు విద్యార్థులు ఎలా గైడ్ చేసుకోవాలి, తల్లిదండ్రులు వాళ్ళని ఎలా ప్రిపేర్ చేయాలనేటువంటి అన్ని విషయాలపై ఒక స్పష్టమైన అవగాహన చేద్దాం. సార్ నమస్కారం. నమస్కారం. సరే, హరిహరనాథ్ శర్మ గారు, ఇప్పుడు ఇంటర్ ప్రాక్టికల్స్ పూర్తయ్యాయి, పరీక్షలకు కేవలం 15 రోజుల సమయం మాత్రమే ఉంది. ఈ 15 రోజుల క్రిటికల్ ఫేజ్ని అసలు విద్యార్థులు ఎలా ప్లాన్ చేసుకోవాలి? మనం క్రిటికల్ పదం వాడుతున్నాం కాబట్టి అది ఇంకా వాళ్ళు క్రిటికల్గా ఫీల్ అవుతారు. యాక్చువల్గా వాళ్ళంతా ప్రిపేర్ అయిన సబ్జెక్ట్స్ అవన్నీ పరీక్షలు దగ్గరకు వస్తున్నాయని ఒక ఆందోళన తప్ప ఈ పాటికి అంత ప్రిపరేషన్ అంతా అయిపోయి ఉంటుంది. జనరల్గా ఈ లాస్ట్ 15 days టైంని మనం క్రిటికల్ ఫేజ్ అంటాం. అంటే ఇప్పటిదాకా వాళ్ళు చదువుకున్నంత కన్సల్టేషన్ చేసుకొని ఎగ్జామ్లో పెట్టే టైం అన్నమాట ఇది. కాబట్టి వాళ్ళు ఎగ్జామ్లో పెట్టడానికి మానసిక సన్నద్ధమయ్యే పీరియడ్ని మనం క్రిటికల్ ఫేజ్ అంటున్నాం. సో ఇప్పుడు కొత్తగా వాళ్ళు నేర్చుకోవాల్సింది కానీ ఏం లేదు. ఇప్పుడు చదువుకున్నంత వాళ్ళు హౌ టు ప్లేస్ ఆన్ ద పేపర్, దట్ ఈస్ ద క్రిటికల్ ఫేజ్. సార్, అసలు ఇప్పటివరకు ఈ 15 రోజుల్లో చాలామందికి ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది, రివిజన్ చేయాలా, ఇప్పటికే చదువుకుంది మళ్ళీ ఏమైనా కొత్తగా చదవాలా అనేటువంటిది. అసలు మీరేం చెప్తారు? విద్యార్థులను ఎలా చదవమని చెప్తారు ఈ 15 రోజులు? ఇప్పుడు కొత్తగా చదవడం అనేది అనుసరైనటువంటి వాళ్ళకు ఇబ్బంది అండి. ఆల్రెడీ చదువుకున్న పాఠాలని ఒకసారి మళ్ళీ రివిజన్ చేసుకోవడం, వాటిని స్ట్రెంథెన్ చేసుకోవడం, అది చాలా ఇంపార్టెంట్. కొత్తవి నేర్చుకోవడం అంటే ఇప్పటిదాకా అసలు ఏమీ వినకపోతే సమస్య తప్ప, ఇప్పటిదాకా కాలేజీకి వెళ్తున్న వాళ్ళు, స్కూళ్ళకి వెళ్తున్న వాళ్ళు, పాఠాలు వింటున్న వాళ్ళు, ఇప్పుడు ఇవన్నీ ఎన్నోసార్లు వాళ్ళకు ఆ పాఠాలను చెప్పి ఉన్నారు, వాళ్ళు పరీక్షలు రాసి ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఇప్పుడు కొత్తగా అసలు ఏదో ఆరోగ్యం బాగాలేకపోతేనో లేదా ఇంకేదో కారణం వల్ల ఒక చాప్టర్ పూర్తి వినకపోతే ఆ చాప్టర్స్ ఇప్పుడు కొత్తగా తెలుసుకోవడం అనేది కొద్దిగా ఇబ్బంది అవుతుంది. సాధ్యమైనంత వరకు చాలామందికి ఆ ప్రాబ్లం ఉండదు. 90% ఆఫ్ పీపుల్కి అన్నీ వినే ఉంటారు. కాబట్టి అవి మళ్ళీ రీఎన్ఫోర్స్ చేసుకోవడం, స్ట్రెంథెన్ చేసుకోవడం చాలా అవసరం. కేవలం 15 రోజుల సమయం ఉంది. విద్యార్థులు బాగా చదివే వాళ్ళు, మామూలుగా చదివే వాళ్ళు ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది. ఇప్పటి వరకు అసలు ఎలా రాయాలి, మేము అసలు ఏం చేయాలని, ఈ ఒత్తిడిని అధిగమించాలంటే విద్యార్థుల ప్లాన్ ఏంటి, ఎలా ఉండాలి? ఒత్తిడి అనేది మంచి కాన్సెప్ట్ అండి. ఒక ఒత్తిడి అనేది లేకపోతే మనం ఏ పని చేయలేం. మన ఇంటర్వ్యూ ఉంది, ఒక టైంకి మనం రావాలి, ఆ టైంకి లేవాలి, ప్రిపేర్ చేసుకోవాలి, ఆ టైంకి రావాలి. అది కొంత ఒత్తిడే. కానీ అసలు ఇంటర్వ్యూ ఫేస్ చేయలేనేమో, అంటే ఆ ఒత్తిడి వల్ల అసలు చేరుకోలేనేమో, ఇంటర్వ్యూని చేయలేనేమో అనేది ఒక పని చేయకుండా ఉండేంత ఒత్తిడి అవసరం లేదు.
ఒక చిన్న స్మాల్ స్ట్రెస్ ఏం చేస్తుందంటే మనకు పని రైట్ టైంలో చేయడానికి ఒక బూస్ట్గా కూడా పనిచేస్తుంది. కాబట్టి స్ట్రెస్ అనేదాన్ని మనం ఓవర్గా ఫీల్ అయిపోయి అంటే చెమట పట్టేసి కాళ్ళు వణికిపోయి ఒక పని చేయలేనంత దీనమైన స్థితికి వెళ్ళిపోయేది బ్యాడ్ స్ట్రెస్. ఇప్పుడు పరీక్ష సమయం దగ్గర పడుతున్న సమయంలో కూడా బాగా చదివేవాళ్ళు, అప్పటి వరకు మంచి స్కోర్ చేసేవాళ్ళు, ఫస్ట్ ఇయర్లో కూడా మంచి స్కోర్ వచ్చిన వాళ్ళు ఇప్పుడు ఈ 15 రోజుల సమయంలో కొంచెం గడబిడగా అవుతుండదు, లేకపోతే ఇంకా టెన్షన్ ఉంటుంది. ఎందుకంటే ఐఐటి జేఈఈ నా ఫ్యూచర్ ఏంటి అనే టెన్షన్ ఉంటుంది. వాళ్ళకి ఏం చెప్తారు మీరు? బాగా చదివే పిల్లలకి ఒత్తిడి రావడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ పెంచేసుకోవడం. అంటే లాస్ట్ ఇయర్ చాలా 470కి లెటర్సే ఎంపీసీ బైపీసీ పిల్లలు ఎంపీసీ పిల్లలు అయితే 470కి, బైపీసీ అయితే 440కి, ఆర్ట్స్ పిల్లలు అయితే 500కి వాళ్ళు పరీక్షలు రాస్తుంటారు. వాళ్ళ కళ్ళకి చాలా మార్కులు వచ్చి ఉంటాయి. దాన్ని ఓవర్కమ్ చేయాలనేది వాళ్ళకు ఒక ఇంటర్నల్గా స్ట్రెస్ ఉండిపోతుంది. అవును, ఆ స్ట్రెస్ ఉంటుంది. పేరెంట్స్ ఎక్స్పెక్ట్ ఏం చేస్తారు, లాస్ట్ ఇయర్ 470 460 వచ్చాయనుకోండి, 440కి 430+ వచ్చాయనుకోండి, ఆర్ట్స్ వాళ్ళకి 500కి ఒక 490 వచ్చాయనుకోండి, ఇంకా దానికి పైన 495 తెచ్చుకోవాలి, 467 తెచ్చుకోవాలి, లేదంటే 436 తెచ్చుకోవాలి. ఈ వాళ్ళ మీద వాళ్ళు పెట్టుకున్న అంచనాలని బీట్ చేయడానికి వాళ్ళు ఓవర్ స్ట్రెస్ అవుతుంటారు. మీరు ఆల్రెడీ ఆ పని చేసేసారు, ఇప్పుడు అదే పని మళ్ళీ చేయబోతున్నారు. ఒక అనుభవం మీకు ఇప్పుడు వచ్చింది ఆల్రెడీ. కాబట్టి సెకండ్ ఇయర్ పిల్లలు పెద్దగా స్ట్రెస్ అవ్వాల్సిన అవసరం లేదు. బట్ మోస్ట్లీ ఫస్ట్ ఇయర్ పిల్లలకి భయం ఉండొచ్చు. అంటే పేరెంట్స్ ఎక్కువ మార్కుల మీద ఫోర్స్ చేయడం, పక్క వాళ్ళకి ఎక్కువ వస్తాయని అనుకోవడం, ఈ ఎక్కువ మార్కుల మీద ఫోకస్ చేయడం మూలంగా స్ట్రెస్ అయిపోతారు. వాళ్ళు చదివింది బాగా రాస్తే ఆ మార్కులు ఇలా వచ్చేస్తాయి, కానీ వస్తాయో రావో అనే ఆ మార్కుల నెంబర్ మేక్స్ దెమ్ మోర్ స్ట్రెస్ఫుల్ ఈవెంట్ ఫర్ దెమ్. సార్, ఇప్పుడు మనకి ఎడ్యుకేషన్లోకి సోషల్ మీడియా కూడా వచ్చేసింది. మనం అవునన్నా కాదన్నా చాలామంది సోషల్ మీడియా ద్వారానో యూట్యూబ్ ద్వారానో కూడా క్లాసెస్ విని ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతూ ఉంటారు. అంటే ఏం చదవాలి, ఎలా చదవాలి అన్న కన్ఫ్యూజన్ విద్యార్థులు క్రియేట్ అయ్యే ఛాన్స్ ఉంది కదా. అలా చూసినప్పుడు వాళ్ళకి మీరేం చెప్తారు? సోషల్ మీడియా ద్వారా చదవడం మంచిదేనా? సోషల్ మీడియా టోటల్లీ షుడ్ బి అవాయిడబుల్ అండి. గ్రాడ్యుయేషన్ ఇంకా పై చదువుల వాళ్ళకి సోషల్ మీడియా ఉపయోగపడుతుంది, ఎందుకంటే వాళ్ళకి విచక్షణ ఉంటుంది. ఇప్పుడు యూట్యూబ్లో కానీ ఇంకో చోట కానీ అనేక ప్లాట్ఫామ్స్లో ఇలా రాయాలి అలా రాయాలి ఒక్కొక్కళ్ళు తోచింది చెప్తుంటారు. అవును అవును, వాళ్ళకి తోచింది వీళ్ళకి చెప్తుంటారు. వీళ్ళు ఆల్రెడీ ఒక కాలేజీలోనో ఒక స్కూల్లోనో చదువుకున్నారు, సిబిఎస్ఈ పిల్లలు ఒక స్కూల్కి వెళ్ళారు, ఇంటర్ పిల్లలు ఇంకో కాలేజీకి వెళ్ళారు, వాళ్ళ కాలేజీలో ఒక ట్రైనింగ్ జరుగుతుంది. ఇప్పుడు దానికి పూర్తిగా కాంట్రాడిక్షన్లోని కొత్త విషయాలు చెప్పడం, ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళు ఆల్రెడీ ప్రిఫరెన్స్ రాస్తుంటారు పిల్లలు. ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఇలా రాస్తే బాగుంటుందని, నల్ల రాస్తే బాగుంటుందని ఇంకేదో గైడ్లైన్స్ ఇవ్వటం, ఇట్ గివ్స్ మోర్ కన్ఫ్యూజన్ టు ద స్టూడెంట్. కాబట్టి వీళ్ళంత వరకు సోషల్ మీడియా అవాయిడ్ చేయడం, ఏదో కొన్ని ప్రత్యేకమైన సందర్భాల్లో ఎంత అవసరమో అంత వాడితే మంచిది తప్ప ప్రతి వాళ్ళు చెప్పే సలహాలు వినడం, ప్రతి వాళ్ళని ఎక్స్పీరియన్స్ అనుకోవడం, ప్రతి వాళ్ళు చెప్పేదంతా అది కరెక్ట్ అనుకోవడం. ఎందుకంటే మీడియాలో వచ్చిన ప్రతిదీ దానికి ఒక శాంక్టిటీ వచ్చేస్తుంది, అది కరెక్ట్ అని. అవును, కానీ వాళ్ళ ప్లాట్ఫామ్ పెరిగిపోయింది, ఎంతమందో చేస్తున్నారు, దీంట్లో ఎంతమంది ఆ అనుభవం చెప్తున్నారో మనకు తెలియదు. సో కాబట్టి మనం వీళ్ళంతవరకు సోషల్ మీడియా అవాయిడ్ చేయడమే మంచిది. ఇప్పుడు సార్, మామూలుగా పరీక్షలకు సిద్ధమయ్యేటువంటి విద్యార్థులు మీరు వేల మందిని చూసుంటారు, వేల మందిని ట్రైన్ చేసి ఉంటారు. ఒక నిర్దిష్ట సమయం అంటూ లేకుండా చదువుతుంటారు. ఎగ్జామ్స్ దగ్గరకు వస్తున్న కొద్దీ నైట్ 12 వరకు చదువుతారు, 1 వరకు చదువుతారు, మళ్ళీ మార్నింగ్ 3కే లేస్తారు. ఇప్పుడు పరీక్షల సమయంలో నిద్ర, ఆహారం, సోషల్ మీడియా, టీవీ అసలు ఏంటి? వీటిని అవాయిడ్ చేస్తూ ఎలా ప్లాన్ చేస్తారు? నేను చెప్తాను, టీవీ టోటల్గా అవాయిడ్ చేయాలి, సోషల్ మీడియా 90% అవాయిడ్ చేయాలి. ఇకపోతే నిద్ర ఖచ్చితంగా 7 గంటలు పోవాలి. నిద్ర సరిగ్గా పోకపోతే మీరు చదివి మీకు గుర్తుండదు, మెమొరీ లాస్ అయిపోతుంది, కన్ఫ్యూజన్ పెరిగిపోతుంది, ఒత్తిడి పెరిగిపోతుంది. ఎంత సఫిషియెంట్గా నిద్రపోతే అంత మంచిది. 7 hours ఆఫ్టర్ టైం ఫర్ స్లీపింగ్ దాన్ని ప్రిజర్వ్ చేసుకోవాలి. ఇంకా ఆహారం చాలా లైట్ ఫుడ్, జంక్ ఫుడ్ పూర్తిగా వదిలేయాలి. ఈ ఎగ్జామ్స్ ముందర 15 రోజులు, ఎగ్జామ్స్ అప్పుడు కూడా పూర్తిగా జంక్ ఫుడ్ కానీ అనారోగ్యకరమైన ఫుడ్ కానివ్వండి ఇవన్నీ అవాయిడ్ చేయాలి. మంచి న్యూట్రిషియస్ ఫుడ్, లైట్ ఫుడ్, రెగ్యులర్ ఇంటర్వెల్స్లో ఎక్కువ నెంబర్ ఆఫ్ ఇంటర్వెల్స్ తీసుకోవటం, మధ్య మధ్య మంచినీళ్ళు తాగుతుండడం. ఈ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఫుడ్ పెంచాలి, క్వాలిటీ ఆఫ్ ఫుడ్ పెంచాలి తప్ప హెవీ ఫుడ్ తీసుకోవడం, రాత్రిలో ఎక్కువసేపు మెలుకోవడం, 2 దాకా 3 దాకా మెలుకోవడం పూర్తిగా అవాయిడ్ చేయాలి. సార్, ప్లాన్ కరెక్ట్ టైమింగ్ ఏమైనా ఉంటుందా సార్ మనకి ప్రిపరేషన్కి? ఈ టైమింగ్ టు ఈ టైమింగ్ బెస్ట్ అని. ఎందుకంటే ఇప్పుడు దాదాపుగా కాలేజ్కి వెళ్ళిన తర్వాత విద్యార్థులు ఎలాగో చదువుతూనే ఉంటారు ఇప్పుడు రివిజన్ టైం కాబట్టి. ఇంటి దగ్గర వాళ్ళ ప్లానింగ్ ఎలా ఉండాలి? పేరెంట్స్ కూడా వాళ్ళకి ఎలా సపోర్ట్ చేయాలని? అంటే కొద్దిమంది పిల్లలు నైట్ ఎక్కువ చదువుకోవడానికి ప్రిఫర్ చేస్తున్నారు ఈ మధ్యకాలంలో. పూర్వకాలం మనం ఏం చెప్పుకునేవాళ్ళం, పొద్దున్న 4 గంటలే చదువుకుంటే బాగుంది అనుకునేవాళ్ళం. ఇప్పుడు మనం పొద్దున్న 4 గంటకి లేచి చదువుకోవడం అనేది పిల్లలకు చెప్తే కొద్దిగా వాళ్ళకి అది ఏదో చేయలేవనే ఒక ఫీలింగ్ వస్తుంది. కానీ నిజంగా మార్నింగ్ లేవడం ఒక మంచి అలవాటు ఈ మధ్యకాలం కనుమరుగవుతుంది. కానీ సో పిల్ల అల్టిమేట్గా ఏం కావాలంటే పిల్లలు చదివే క్వాలిటీ టైం పెరగాలి. ఇఫ్ దే కెన్ ఫోకస్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్స్ ఇట్ ఇస్ బెటర్. లేట్గా చదువుకునే వాళ్ళు లేట్గా లేచినా పర్వాలేదు,
కానీ వాళ్ళకి ఏది వాళ్ళ బాడీకి వాళ్ళ సైకలాజికల్ సూట్ అది అలా చదువుకోవాలి. ఇప్పటిదాకా ఒక ప్యాటర్న్ చదువుకున్నారు, పొద్దున్న లేవటం కానివ్వండి, రాత్రి ఎక్కువ చదువుకోని కానీ అకస్మాత్తుగా ఆ ప్యాటర్న్ మార్చేసామనుకో పరీక్షల ముందర, ఆ కొత్త టైంకి అడ్జస్ట్ కావడం కష్టం అవుతుంది. ఇప్పుడు మీరు ఎలాగ చదువుతున్నారో, సపోజ్ ఇఫ్ యూఆర్ వేకింగ్ లేట్ అవర్స్, నో ప్రాబ్లం. ఇఫ్ యూఆర్ వేకింగ్ అప్ ఎర్లీ మార్నింగ్, దట్ ఆల్సో గుడ్. బట్ యూ డోంట్ చేంజ్ దట్ హ్యాబిట్ ఇమ్మీడియట్లీ సడన్లీ. ఓకే, ఎగ్జామ్స్ కోసం మార్చుకోవద్దు. మీ ప్యాటర్న్, మీ రెగ్యులర్ ప్యాటర్న్ ఎలా ఉందో అలాంటి స్టాండర్డ్స్లో మీరు చదువుకోండి. సార్ ఇప్పుడు ప్రాక్టికల్స్ పూర్తయ్యాయి. ఇప్పుడు ప్రాక్టికల్స్కి విద్యార్థులు ఎలా ప్రిపేర్ అయ్యారో వాళ్ళు ఇప్పుడు చేంజ్ అవ్వాల్సింది థియరీకి. అవును. ఎలా చేంజ్ అవ్వాలి? ప్రాక్టికల్స్ అనేది మోర్లీ ప్రొసీజర్. మీరు ఎలాంటి ఎక్స్పెరిమెంట్ చేశారు, ఆ ఎక్స్పెరిమెంట్ ఆల్రెడీ చేసింది ఎగ్జామ్లో రాస్తారు. మీరు ఏం ప్రాక్టికల్లో చేస్తున్నారో అదే మీరు పేపర్ మీద రాస్తారు. మీరు చేసేదానికి రాసేదానికి తేడా లేదు. ఇప్పుడు డిస్క్రిప్టివ్ ఎగ్జామ్స్, థియరీ ఎగ్జామ్స్లో మీరు చేసిన దానికన్నా ఇంకా వేరే ఆన్సర్స్ రాయాల్సి వస్తుంది. కాబట్టి మీరు ఏ చాప్టర్స్ అన్ని చాప్టర్స్ ఇప్పుడు సిలబస్ అన్నీ అయిపోయి ఉంటే ఒక ప్రీఫైనల్ కూడా రాసుంటారు ఆల్రెడీ పిల్లలు. కొద్దిగా జేఈ మెయిన్స్కి ప్రిపేర్ అయిన పిల్లలు మాత్రమే ఒక ప్రీఫైనల్ రాసే అవకాశం వాడికి ఉండకపోవచ్చు మోస్ట్. ఎందుకంటే January 21 నుంచి స్టార్ట్ అయ్యి మన 28 దాకా జేఈ మెయిన్స్ ఎగ్జామ్సే ఉన్నాయి వాళ్ళకు. సో కాబట్టి మరి చాలా కాలేజెస్ కానీ, మా కాలేజీలో కానివ్వండి, జనరల్గా ఆ టైంలో మనం ప్రిఫైనల్ పెట్టే అవకాశం ఉండదు. గ్రాంటర్స్ రాస్తుంటారు కాబట్టి వాళ్ళకు కొద్దిగా జేఈ ఆస్పిరెంట్స్ కొద్దిగా ఇబ్బంది పడే ప్రిఫైనల్ రాయకపోయి ఉండొచ్చు. ఇప్పుడు మళ్ళీ ప్రాక్టికల్స్ మొన్న February 1 స్టార్ట్ అయ్యాయి. సో కాబట్టి ప్రాక్టికల్స్ అయిపోగానే లేదా ప్రాక్టికల్స్ ముందరగా 2 స్పెల్స్లో ఉంటాయి కాబట్టి ఆ ప్రాక్టికల్స్ అయిపోయినప్పుడు ముందర ఒక ప్రిఫైనల్ రాసుకుంటే సరిపోతుంది. కాబట్టి ఆల్రెడీ ఆ చాప్టర్స్ వాళ్ళు ప్రిపేర్ అయి ఉన్నారు కాబట్టి ఆ రాయటం అనేది వాళ్ళు ఫోకస్ చేయాలి. సబ్జెక్ట్ తెలిసిన సబ్జెక్ట్ వాళ్ళకి కొత్తగా నేర్చుకోవాల్సింది ఏం లేదు. ఆల్రెడీ ఈ సబ్జెక్ట్స్ వాళ్ళు విన్నారు, చదువుకున్నారు. దీన్ని పేపర్ మీద ఎట్లా ప్రజెంట్ చేయాలనేది ఇప్పుడు ప్రైమ్ ఫోకస్గా ఉండాలి. సరే, ఈ రివిజన్ టైంలో చాలామంది విద్యార్థులు ఏం చేస్తారంటే ప్రీవియస్ పేపర్స్ ప్రిపేర్ అవుతూ ఉంటారు. ఇప్పుడు విద్యార్థులు ప్రీవియస్ పేపర్స్ ప్రిపేర్ అవ్వటం వల్ల వాళ్ళకి ఏమైనా యూజ్ అయ్యే అవకాశం? చాలా మంచిదండి అది. యాక్చువల్గా మన ప్రీవియస్ పేపర్స్లో ఉండే క్వశ్చన్స్ చాలా వరకు వస్తాయి. మన బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అనుకోండి, లేదా పెట్టే పరీక్షలు కానివ్వండి, స్టేట్ బోర్డు పెట్టే పరీక్షలు, ఎక్కడైనా సరే మోస్ట్లీ ప్రీవియస్ పేపర్స్లో ఉన్న క్వశ్చన్సే రిపీట్ అవుతాయి. సో కాబట్టి ఒక 4-7 సంవత్సరాల పేపర్స్ కనుక మీరు పరిశీలిస్తే మీకు వచ్చే పేపర్ ఆల్మోస్ట్ 90% అలాగే ఉంటుంది. సో కాబట్టి ప్రీవియస్ పేపర్ మీకు బాగా ఉపయోగపడతాయి. కానీ ప్రీవియస్ పేపర్స్లో ఉండే క్వశ్చన్స్ని చదివితే మాట మీద చదివితే లాభం లేదు. ఏ చాప్టర్స్ నుంచి వస్తున్నాయి క్వశ్చన్స్, చాప్టర్లో ఏ చాప్టర్స్లో క్వశ్చన్స్ వస్తున్నాయి, ఆ ఏ చాప్టర్స్లో ఎక్కువ క్వశ్చన్స్ వస్తున్నాయి, వాటిని చూసి మనం ప్రిపరేషన్ చేయాలి. సార్ ఇప్పుడు చాలామంది విద్యార్థులు కానీ సైన్స్, ఆర్ట్స్, కామర్స్ సబ్జెక్ట్స్ దాదాపుగా మీరు చూసుంటారు కదా. యాక్చువల్గా ఇందులో దీనికి ఈ సబ్జెక్ట్ వాళ్ళు ఇలా ప్రిపేర్ అవ్వాలి అనేటువంటిది ఏదైనా ఉంటుందా స్పెసిఫిక్గా? సైన్స్ పిల్లలు కొద్దిగా వాళ్ళు కాన్సెప్ట్స్ ఫోకస్ చేయాలి. ఫార్ములాస్, డెఫినిషన్స్, తర్వాత కీ పాయింట్స్, డయాగ్రామ్స్, తర్వాత న్యూమరికల్స్, వీటి మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. కామర్స్ విద్యార్థులు వాళ్ళకు టాబ్యులర్ ఫార్మ్స్ ఉంటాయి, ఫార్మాట్స్ ఉంటాయి, డెఫినిషన్స్ ఉంటాయి. వీటిని ఎక్కువ ఫోకస్డ్గా పేపర్ మీద రాయాల్సి వస్తుంది. ఆర్ట్స్ వాళ్ళు ఏం చేయాలంటే వాళ్ళు హెడ్డింగ్స్ సరిగ్గా పెట్టాలి, కీ పాయింట్స్ పెట్టి ఆ కీ పాయింట్స్ని వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో మనం చాంతడంత రాసేస్తే మార్పేస్తారని కాదు. మీరు రాసే ఆన్సర్స్ చాలా ప్రిసైజ్గా టు ద పాయింట్ ఉండాలి, జాగ్రత్తగా వాటి ఎక్స్ప్లెయిన్ చేస్తూ రాయాలి. ఈ జాగ్రత్తలు తీసుకుంటే పేపర్ చాలా బ్రహ్మాండం. ఈవెన్ సైన్స్ పిల్లలు కూడా డయాగ్రామ్స్ అంటే మీరు పెద్ద ఆర్టిస్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఓకే మీరు ఆ డయాగ్రామ్ జాగ్రత్తగా వేసి దాంట్లో చక్కగా దాన్ని ఏ పార్ట్ ఏం చెప్తుందో చూపిస్తూ ఉంటే చాలా అద్భుతంగా గీయాలి. గంటలు డయాగ్రామ్స్ ప్రాక్టీస్ చేయడం టైం వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఎగ్జామినర్కి మీ డయాగ్రామ్ చక్కగా కనపడాలి. దాంట్లో మీరు మీరు హైలైట్ చేస్తున్నారో పార్ట్స్ని కానీ, లేదంటే ఒక బయాలజీలో ఉండే డిఫరెంట్ ఫ్లవర్స్ అనుకోండి, మైటోకాండ్రియా అనుకోండి, వాటిలో ఉండే భాగాలు గుర్తించేటప్పుడు జాగ్రత్తగా గుర్తించి వాటి పేరు రాయాలి తప్ప దీన్ని అద్భుతంగా గీసేస్తే ఏదో జరిగిపోతుంది అనుకోవాల్సిన అవసరం. చాలా మంది విద్యార్థులు అది ఉంటారు సార్, నేను వేసే డయాగ్రామ్ ఎంత అద్భుతంగా ఉంటే అంత ఎక్కువ స్కోర్ వస్తుంది అని కూడా ఉంటుంది. ఆ డయాగ్రామ్ అద్భుతంగా గీసి మీరు పార్ట్స్ గుర్తించకపోతే కాబట్టి డయాగ్రామ్ ఎంత రాయాలో నీట్గా ఉండాలి. ఎగ్జామ్కి ఇది అర్థం కావాలి, మీరు ఏ డయాగ్రామ్ చెప్తారో అర్థం కావాలి. దాంట్లో లేబులింగ్ చాలా బాగా జరగాలి. ఇంతవరకు జరిగితే చాలు. సార్ ఇప్పుడు కొంతమంది విద్యార్థులకి కానీ కొంచెం సీనియర్ అధ్యాపకులు కానీ చెప్పేది ఏంటంటే స్కోరింగ్ సబ్జెక్ట్స్ అనే మాట ఎక్కువగా వింటుంటాం మనం పరీక్షల సమయంలో. నా స్కోరింగ్ సబ్జెక్ట్ తెలుగు, నా స్కోరింగ్ సబ్జెక్ట్ బయాలజీని అంటున్నాం. అసలు ఏంటి ఈ స్కోరింగ్ సబ్జెక్ట్స్ మీద విద్యార్థులు ఎలా ఫోకస్ చేయాలి? ఎంపీసీ పిల్లలకు 470, 465, 466 కూడా వస్తున్నాయి. అవును. బైపీసీ 434 వస్తున్నాయి. అంటే అన్ని సబ్జెక్ట్స్ కలిపి కదా మార్కులు వచ్చేది. అవును. ఈవెన్ ఆర్ట్స్ సబ్జెక్ట్స్లో ఉండే పిల్లలకు కూడా 500కి 490 కూడా క్రాస్ అయిపోతున్నాయి. సో అలాంటప్పుడు ఈ సబ్జెక్ట్ స్కోరింగ్ ఆ సబ్జెక్ట్ స్కోరింగ్ కాదని ఏం లేదు. ఇప్పుడు అన్ని సబ్జెక్ట్స్లో ఏం చేస్తున్నారంటే పిల్లలు సరిగ్గా ఆన్సర్స్ రాస్తే ఫుల్ మార్కులు వేసేస్తున్నారు. మన పూర్వకాలంలో తెలుగు 80 మార్క్స్ కన్నా రావడం కష్టంగా ఉండేది. మ్యాథమెటిక్స్ ఒకటే 100% స్కోరింగ్ సబ్జెక్ట్గా ఉండేది. కానీ కూడా అన్ని సబ్జెక్ట్స్ మార్కులు వేసేస్తున్నారు. మీరు రాసే ఆన్సర్స్ ప్రిసైజ్గా
యాక్యురేట్గా యాప్ట్గా ఉంటే ఫుల్ మార్కులు వేసేస్తారు. కాబట్టి ఇప్పుడు అన్ని సబ్జెక్ట్స్ స్కోరింగే. కాబట్టి ఒక సబ్జెక్టు స్కోరింగ్, ఇంకోటి సబ్జెక్ట్స్ నాన్ స్కోరింగ్ అనేది ఇప్పుడు ఆ బైఫర్కేషన్ లేదండి. స్కోర్ ఎప్పుడు వస్తుంది? మీరు ఇంట్రెస్ట్గా చదివితే ఆ సబ్జెక్ట్ మీరు ఇట్ విల్ బి ఏ స్కోరబుల్. ఒక సబ్జెక్ట్ ఇంట్రెస్ట్ లేదు అంటే మాత్రం కొద్దిగా ఇబ్బంది. ఇక చూసాను కోర్స్ ఎంపీసీఓ బైపీసీఓ మీరు తీసుకున్నారు, కామర్స్ ఆర్ట్స్ తీసుకున్నారు. మీరు తీసుకున్న తర్వాత ఇంకా మీరు ఒక మార్క్ ఏ రెండింగ్కి వచ్చేస్తున్నారు. సో కాబట్టి ఇప్పుడు నాకు సబ్జెక్ట్ ఇష్టం లేదని చెప్పడం అనేది కరెక్ట్ కాదు. సరే, ఇప్పుడు ఎంపీసీ తీసుకున్న విద్యార్థి ఉన్నాడు అనుకో, ఒకవేళ వాడికి మ్యాథ్స్ అంటే బాగా ఇంట్రెస్ట్ ఉండి తీసుకుంటాడు, ఫిజిక్స్ కెమిస్ట్రీలో భయం ఉంటుంది. ఒక విద్యార్థికి ఒక సబ్జెక్ట్లో భయం ఉంటుంది. ఆ భయాన్ని పై పరీక్షల సమయంలో విద్యార్థులు ఎలా ఈ అధిగమించారు? భయం ఎందుకు వస్తుందంటే అండి, క్లాసులు సరిగ్గా వినకపోతే, నవంబర్ డిసెంబర్ దాకా అసలు మనం పాఠాలు సరిగ్గా ఫోకస్డ్గా నేర్చుకోకపోతే, ఒక రెగ్యులర్ ప్యాటర్న్ చదువుకోకపోతే, ఇప్పుడు ఎగ్జామ్స్ ముందర ఈ చాప్టర్స్ నాకు అర్థమవుతాయి అనే భయం స్టార్ట్ అవుతుంది. భయానికి మూల కారణం స్టార్టింగ్ నుంచి మన ప్రిపరేషన్ లేకపోవడం. ఇప్పుడు భయం ఎందుకు వచ్చింది? మనం ఇప్పుడు పుస్తకాలు ఓపెన్ చేస్తున్నాం, ఇప్పుడు చాప్టర్స్ చూస్తున్నాం, మనం అన్ని కొత్తగా ఉన్నాయి, అప్పుడు భయం వస్తుంది. సో భయానికి మూల కారణం మన అజాగ్రత్త. సరే, ఇప్పుడు జరిగిపోయింది. ఇప్పుడు ఏం చేస్తాం? మనం ఈ సబ్జెక్ట్స్లో ఎంత చేయగలం? ఇప్పుడు కూడా అంటే ఇప్పుడు పుస్తకాలు ఓపెన్ చేసేసి అంటే నాకు 100 వచ్చాయని అని కాకుండా, ఓకే నేను ఒక మిస్టేక్ చేశాను, ఇప్పుడు వాట్ బెస్ట్ ఐ కెన్ డూ నౌ ఆలోచించి ఆ పుస్తకంలో ఏ సబ్జెక్ట్ మీకు ఉందో ఒక సబ్జెక్ట్ తీసి దాంట్లో ఏ చాప్టర్ మనం చేయగలం, ఏ చాప్టర్ చేయలేమనే ఒక విశ్లేషణాత్మకంగా మీరు పరిశీలిస్తుంటే స్లోగా డేలు గడిచే కొద్దీ మీ భయం పోతుంది. భయానికి పరిష్కారం భయాన్ని ఎదుర్కోవడమే. సరే, ఇప్పుడు ఈ పరీక్షల సమయంలో విద్యార్థులు ఎంత ఆందోళన పడతారో దానికి డబల్ తల్లిదండ్రులు కూడా పడుతున్నారు. ఇదే ముఖ్య కారణం. ఈ సమయంలో విద్యార్థులు తల్లిదండ్రుల మధ్య ఉన్నటువంటి రిలేషన్ కానీ వాళ్ళు ఎలా గైడ్ చేయాలి విద్యార్థులు? మోస్ట్ ఆఫ్ ద కేసెస్ పిల్లల స్ట్రెస్ పెరిగిపోవడానికి పేరెంట్స్ యొక్క ఆలోచన విధానం కూడా ఒక కారణం. అంటే వాళ్ళ చుట్టుపక్కల ఉండే ప్రాంతాలతోనో ఇంకెవరితోనో పోటీ చేసి నువ్వు యాపిల్ సీఈఓ లాగా అయిపోవాలి, లేకపోతే ఇంకొకలాగా కావాలి, ఇంకేదో జుకర్బర్గ్ లాగా కావాలి. మంచిది అయితే మంచిది, కానీ అట్లాంటి ఒక ప్రెషరు, పక్క పిల్లకి ఏదో మార్కులు అంత వచ్చేసాయి, నువ్వు కూడా దాన్ని బీట్ చేయాలి, పోలికలు ఎక్కువగా ఉంటాయి. వాళ్ళకి 980 వచ్చాయి, నీకు నువ్వు కూడా అలా 985 రావాలి. బట్ యువర్ చైల్డ్ ఈజ్ యూనిక్. మీరు అనుకుంటున్న ఒక రోల్ మోడల్ ఉండే అతను మీ పిల్లాడు కాదు. మీ పిల్లలకి ఇంకా వేరే టాలెంట్స్ కూడా ఉండొచ్చు కదా, వాళ్ళకన్నా గొప్పగా కావచ్చు. సో మీరు ఇప్పుడే వాడు 16 పిల్లవాడిని మీరు ఇప్పుడే జడ్జి చేసేసి ఇంకొకలాగా అయితే బాగుంటుంది అనుకోకుండా వాడిని వాడిలాగా ఎదగనియండి. అప్పుడు ఆటోమేటిక్గా పిల్లల స్ట్రెస్ సగం తగ్గిపోతుంది. ఈ పిల్లకి ఏమవుతుంది, ఈ ఒత్తిడి కలిగించడానికి పేరెంట్స్ కూడా ఎప్పుడు వాళ్ళకు విమర్శించే ధోరణిలో, వాళ్ళకి ఎప్పుడు సజెస్టివ్ ధోరణిలో చెప్తుంటారు, ఇలా చేయాలి అలా చేయాలని. ప్రతిదీ వాళ్ళు చెప్తూనే ఉన్నారనుకోండి, వాళ్ళకు మానసిక ఎదుగుదలతో కొంత ప్రాబ్లం వస్తుంది. సో మీరు పిల్లల్ని, మీ పిల్లలు వాళ్ళు, మీ పిల్లల్ని మీరు నమ్మండి. వాళ్ళకు క్యాపబిలిటీస్ ఉన్నాయి, కొంత క్యాలిబర్ ఉంది, చేసే సామర్థ్యం ఉందని మీరు విశ్వసిస్తే ఆటోమేటిక్గా మీ పిల్లలు రత్నాలు అయిపోతారు. సార్, మామూలుగా తల్లిదండ్రులు పరీక్షల సమయంలో విద్యార్థుల్ని 3ంటికి లేపటమో 4ంటికి లేపటమో, వాళ్ళని ఇంకా చదువు అనేటువంటి ఒత్తిడి పెరిగిపోతుంది ఈ రోజు రేపు. అసలు తల్లిదండ్రులకు మీరు ఏం చెప్తారు? ఎంత చదవటం అనేది, ఎంత టైం చదువుతున్నది ఇంపార్టెంట్ కాదు, ఎంత క్వాలిటీగా చదువుతున్నది ఇంపార్టెంట్. మీరు ఒక 6 గంటలు పుస్తకం పెట్టుకొని కూర్చున్నారు, మీరు అరగంట కూడా మైండ్లోకి వెళ్ళలేదు అనుకోండి, ఆ చదువులు ఏం లాభం? పేరెంట్స్ అనుకుంటారు ఎక్కువసేపు బుక్స్తో స్పెండ్ చేస్తే బాగా చదువుతున్నాను అనుకుంటారు, వాళ్ళ మైండ్ ఎక్కడెక్కడో ఉంటుంది, దానివల్ల ఉపయోగం లేదు కదా. సో కాబట్టి మీరు ఆ చదివే టైంని క్వాలిటేటివ్గా ఉండేలాగా చూడండి. ఒక గంట చదువుకున్నాక కాబట్టి అడగండి, ఈ గంటలో నువ్వు వేరే నేర్చుకున్నాను అని అడగండి, మళ్ళీ ఒక చిన్న బ్రేక్ ఇవ్వండి, మళ్ళీ ఒక 1 అవర్ ప్రిపేర్ అవనియండి. సో యూ ఎంకరేజ్ యువర్ చైల్డ్ హౌ దే ఆర్ ప్రిపేరింగ్. అంతే తప్ప మీరు ఖచ్చితంగా 4ంటికి లేచి కూర్చుంటేనో 3ంటికి లేచి కూర్చుంటేనో అక్కడి నుంచి వరుసగా 12 చదివితేనో మీరు దగ్గరికి వచ్చి వాడికి పాలు తాగిచ్చి టీ తాగిచ్చి టిఫిన్ నోట్లో కుక్కుతుంటేనో వాడు బాగా చదువుతున్నట్టు కాదు. సరే, ఇప్పుడు ఈ సమయంలో మీ ఇంటర్వ్యూ చూసే వాళ్ళకి, ఇంటర్ విద్యార్థులకి మీరు ఇచ్చేటువంటి సూచనలు ఏంటి? మీ పిల్లలు మీరు నమ్మండి, పిల్లలు వాళ్ళని వాళ్ళు నమ్మండి. మిమ్మల్ని మీరు నమ్మకపోతే మిమ్మల్ని ఎవరు నమ్మరు. సో కాబట్టి పిల్లలు వాళ్ళని నమ్మాలి, పేరెంట్స్ వాళ్ళ పిల్లలు నమ్మాలి. వాళ్ళకు వచ్చే ఏదైనా ఇబ్బంది ఉంటే ఇబ్బంది తెలుసుకోవాలి, ఆ ఇబ్బంది ఎట్లా అధిగమించగలము అనేది మనం ఆ స్కూలు కాలేజీ ఎక్కడ చదివిస్తున్నామో ఆ మేనేజ్మెంట్తో మాట్లాడడం కానివ్వండి, టీచర్ని కన్సల్ట్ చేయడం కానివ్వండి, ఆ చదువుతున్న కాలేజీ డైరెక్టర్ని మీట్ అవ్వడం కానివ్వండి, వాళ్ళ పిల్లల యొక్క స్పెసిఫిక్ రోల్ ఏదైనా ఉంటే వాళ్ళ నోటీస్ తీసుకొస్తే వాళ్ళు కూడా దాన్ని సాల్వ్ చేయడంలో వాళ్ళ పాత్ర వాళ్ళు పోషిస్తారు. సో కాబట్టి నోయింగ్ అబౌట్ ద ప్రాబ్లమ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. సో ఆ ప్రాబ్లమ్ని మీరు తెలుసుకోండి, పిల్లలు ఎక్కడ ఇబ్బంది పడుతుందో తెలుసుకుంటే సో మన సొల్యూషన్ చాలా క్విక్గా వస్తుంది, యాప్ట్గా కూడా వస్తుంది. సార్, కొంతమంది విద్యార్థులు ఆత్మన్యూనత ఉంటుంది, ఎంత చదివినా నేను సరిగ్గా చదవలేకపోయాను ఇంకా ఏదో అన్న ఫీలింగ్లో ఉంటారు. వాళ్ళు ఎలా ఓవర్కమ్ చేయండి? దిస్ ఆర్ ఆల్ విత్ దేర్ ఎక్స్పెక్టేషన్స్. దిస్ ఈజ్ ఓన్లీ ఎన్ ఐపీఏ ఎగ్జామినేషన్స్, బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ పెట్టే పరీక్షలు. ఇవి రెగ్యులర్గా పెట్టే పరీక్షలే. ఇదేమి మీరు చూడండి ఎక్కడ వినంది క్వశ్చన్స్ మీకు రావు.
ఒక 4 ఏళ్ల ప్రీవియస్ పేపర్ చూస్తే మీకు ఏ పేపర్ వస్తుందో మీకు ఆల్రెడీ తెలిసిపోతున్న పేపర్ ఇది. ఒక అన్ఎక్స్పెక్టెడ్ పేపర్ ఉండదు. మహా అయితే ఒక క్వశ్చన్ అన్ఎక్స్పెక్టెడ్గా ఉండొచ్చు. ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉందనుకోండి, జేఈ మెయిన్స్, అడ్వాన్స్, నీట్ ఎగ్జామ్స్ ఉన్నాయనుకోండి, అక్కడ అన్ని క్వశ్చన్స్ ఏమొస్తామని ఎక్స్పెక్ట్ చేయలేం, ఎలా వస్తుందో ఎక్స్పెక్ట్ చేయలేం. ఇది అలాంటి ఎగ్జామ్ కాదు కదా, ఒక రెగ్యులర్ ప్యాటర్న్ ఉండే పరీక్షలు కాబట్టి ఆత్మజ్ఞత ఎందుకు వస్తుందంటే పక్క పిల్లలతో పోల్చుకుంటే ఆత్మజ్ఞత వస్తుంది. కాబట్టి అలాంటి పోల్చుకోకుండా మీరు బెస్ట్, మీ ఉన్నత పరిస్థితుల్లో యూ ఆర్ ది బెస్ట్, యూ కెన్ డూ బెస్ట్ అనే ఒక ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవడం ఎంత అవసరం. చదువు యొక్క పరమావధి కూడా అదే. చదువు వల్ల పిల్లలు నేను బలహీనుడిని కాదు కదా, చదువు వల్ల బలవంతుడిని అవ్వాలి. చదువు ఎందుకోసం కావాలి ప్రజలకి? బలవంతులు అవ్వడం కోసం కావాలి. కానీ ఇప్పుడు చదువు వల్ల ఏమవుతుంది, నేను బలహీనుడనే భావం పెరుగుతుంది. ఆ చదువుల ఉపయోగం ఏంటి? వివేకానంద స్వామి అన్నట్టు ఎలాగైతే చదువు ఏం చేయాలి, మనుషులు ఒక నిర్భయుడిగా తయారవ్వాలి సమాజం, దానికి చదువు కావాలంటున్నాం మనం. కానీ చదువుకునేవాడే భయపడితే మనం ఏమంటాం? సో కాబట్టి ఆత్మీయత పోగొట్టుకోవడానికి చదువు ఉంది. అదే ఒకవేళ ఆత్మీయత పోగొట్టుకోకపోతే ఈ చదువు వల్ల ఉపయోగం లేదండి. సార్, విద్యార్థులు కొంతమంది నేను వెనకబడి ఉన్నాను, ఇప్పటివరకు మనం మాట్లాడుకుంది 900 మార్కులు, 940, 950 అనుకోండి. ఇంటర్ చదివేటువంటి కొంతమంది విద్యార్థులు నేను పాస్ అయితే చాలు అని కూడా పరీక్షలకు ప్రిపేర్ అవుతుంటారు. పాస్ అవ్వటం ఎలా? వాళ్ళు ఈజీగా పాస్ అవ్వచ్చు. ఎలా? మ్యాథమెటిక్స్లో మెకానికల్ 27 మార్క్స్ వస్తే పాస్ అయిపోతారు 75కి. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ 60కి ఒక 21 వస్తే పాస్ అయిపోతారు. ఆర్ట్స్ సబ్జెక్ట్స్లో 100కి 37, 35, 36 వస్తే పాస్ అయిపోతారు. లాంగ్వేజ్లో 37 వస్తే పాస్ అయిపోతారు. అంటే యూ హ్యావ్ టు స్కోర్ 1/3 ఆఫ్ ద పేపర్. ఆ 1/3 పాస్ అవ్వడానికి కావాల్సిన మార్కులు మీకు రావడానికి ఒక 4 ఏళ్ల ప్రీవియస్ పేపర్స్ని జాగ్రత్తగా చూసుకుంటే రిపీటెడ్ క్వశ్చన్స్ చాలా వరకు వస్తాయి. సో కాబట్టి పాస్ అవ్వడం ఎప్పుడు పెద్ద ఇబ్బంది కాదు. మీరు చూస్తుంటే సి 81%, 82% మనకు రిజల్ట్ వస్తూనే ఉంది. అంటే రాసిన 100 మందిలో 81 మంది పాస్ అయిపోతూనే ఉన్నారు. ఇంకా ఆర్ట్స్ అండ్ సబ్జెక్ట్స్ 91% పాస్ అయిపోతున్నారు. సో డోంట్ వీ బీ ఇన్ 8% అండ్ డోంట్ వీ బీ ఇన్ 81% ఆఫ్ ద స్టూడెంట్స్. కాబట్టి పాస్ అవ్వడం అనేది పెద్ద ఇబ్బంది కాదు. మీరు భయపడడం వల్ల పాస్ కాకపోవచ్చు. పాస్ అవ్వని పేపర్స్ కాదు అవన్నీ, మిమ్మల్ని పాస్ అయ్యడానికి పేపర్స్ ఇస్తున్నారు. బాగా పిల్లలు ఏం గుర్తుపెట్టుకోవాలంటే గవర్నమెంట్ ఆల్సో పుట్టింగ్ టార్గెట్స్ 91% కావాలి, 10th క్లాస్ 91% కావాలంటే గవర్నమెంటే పాస్ అవ్వడానికి టార్గెట్స్ పెడుతుంది కదా. అక్కడ పేపర్స్ మిమ్మల్ని ఫెయిల్ చేయడానికి ఇవ్వట్లేదు. నో బోర్డ్ పేపర్ డిజైన్డ్ టు మేక్ యూ ఏ ఫెయిల్యూర్. బోర్డ్ పేపర్స్ ఆర్ డిజైన్డ్ టు మేక్ యూ పాస్ అవుట్ ఫ్రమ్ దిస్ ఎగ్జామ్. ఓకే, మీకు 75 రాకపోవడానికి పేపర్లో ఒక క్వశ్చన్ ట్విస్ట్ చేయొచ్చు తప్ప మిమ్మల్ని ప్రత్యేకంగా కూర్చోబెట్టి మీకు రాని క్వశ్చన్స్ ఇచ్చి మీకు రాని చాప్టర్స్లో నుంచి ఇచ్చి ఒక సమాజంలో ఉండే కొంతమందిని ఫెయిల్ చేయడానికే తయారు చేసిన పేపర్స్ ఇవి కావు. మీరు కొంత చదువుకున్నారా లేదా తెలుసుకునే పేపర్సే తప్ప మీరు చదువుకోలేదు అని మీ మీద ముద్రేయడానికి ఇస్తున్న పేపర్స్ కావు. సార్, మీ ఇన్నేళ్ల కెరీర్లో 30 సంవత్సరాల సుదీర్ఘ అనుభవంలో వేల మంది విద్యార్థుల్ని చూసి ఉంటారు. ఈ వేల మంది విద్యార్థుల్లో మీకు ఈ విద్యార్థి ఓకే ఐఎమ్ సాటిస్ఫైడ్ అన్న విద్యార్థి ఎవరైనా ఉన్నారా? చాలా మంది ఒక ఇన్స్పిరేషనల్ స్టోరీ అంటే చాలా మంది. ఎందుకంటే ఇప్పుడు మనకి ఎగ్జామ్స్ వస్తున్న సమయంలో ఈ 15 రోజుల సమయంలో వాళ్ళకి ఇన్స్పిరేషన్గా ఉండటానికి చాలా మంది ఉన్నారండి. ఒక పిల్లవాడు మా దగ్గర మేము ఫస్ట్ బ్యాచ్లో ఉన్నప్పుడు మేము తీసుకున్నప్పుడు మిగతా పిల్లలతో చాలా తక్కువ మంది పిల్లలతో మేము స్టార్ట్ చేస్తాం, 30 మందితోనే. దాంట్లో ఒక పేరెంట్ వాళ్ళ పిల్లాడిని చేర్పించారు. మేము చూసాం కొద్దిగా మ్యాథ్స్లో చాలా వీక్గా ఉన్నాడు, సరే వీళ్ళతో కంపీట్ చేయలేడేమో అని వాళ్ళ పేరెంట్ చెప్పినప్పుడు ఆయన ఏమన్నాడు, ఒక మంచి మాట అన్నాడు, సార్ మంచి పిల్లలతో మా అబ్బాయి ఉంటే మంచిగా అవుతాడు సార్ అన్నాడు. కానీ అతనికి చాలా మ్యాథ్స్ బేసిక్స్ లేవు. కానీ ఆ తర్వాత అతను ఇంటర్వ్యూ కూడా తప్పాడు. నేను చెప్పాను, మరి నేను అతను తప్పాడు. బట్ అట్ ద సేమ్ టైమ్ ఆఫ్టర్ సమ్ టైమ్ నౌ ఈజ్ ఎర్నింగ్ విత్ ఆల్ అదర్ పీపుల్. ఈజ్ యానిమేషన్ కోర్స్ చేసిన తర్వాత చాలా మంచి స్థాయిలో ఉన్నాడు. ఇప్పుడు వాళ్ళ మా దగ్గర మంచి టాపర్స్ ఎంత శాలరీస్ డ్రా చేస్తున్నారో అతను అంత శాలరీస్ డ్రా చేస్తున్నాడు. సో కాబట్టి ఆ రోజు ఒక ఫెయిల్యూర్ అవ్వచ్చు అతను, కానీ జీవితంలో ఈజ్ ఏ సక్సెస్ఫుల్ మ్యాన్. అలాగే నాకు తెలిసిన ఇంకో స్టూడెంట్ జస్ట్ ఆటోమిక్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాదు, ఎప్పుడు ఇంటర్ సెకండ్ ఇయర్ జూన్లో రాదు. అలాంటి అబ్బాయి ఆల్ ఇండియాలో 200 ర్యాంక్ ఉంటాడు. సో ఇదంతా మీరు డిటర్మినేషను, తర్వాత జీవితంలో పైకి రావాలనే ఒక ఆశయం, ఒక మనకు మనం ఇచ్చుకునే మోటివేషను, మనం దేంట్లో బాగున్నాం, మన సామర్థ్యం ఎందులో ఉంది అది తెలుసుకొని దానివైపు మనం ప్రయాణం చేస్తే డెఫినెట్గా మనందరం సక్సెస్ఫుల్ పీపుల్ అవుతాం. సార్, సూటిగా ఒకటే ప్రశ్న, ఇంటర్ పరీక్షలు విద్యార్థుల భవిష్యత్తును నిర్ణయిస్తున్నాయా? లేవు. ఇంటర్ పరీక్షలు ఏ విద్యార్థికి భవిష్యత్తు నిర్ణయించలేవు. ఇంటర్లో చాలా బ్యాడ్గా చేస్తే పిల్లల తర్వాత పెద్ద పెద్ద రాజకీయ నాయకులు అయ్యారు. అంటే ఇంటర్ తర్వాత ఐఐటి అంటారు, జేఈ అంటారు, ఎంసెట్ అంటారు, నువ్వు డాక్టర్ అంటారు, లాయర్ అంటారు. అంటే ఇవన్నీ తల్లిదండ్రుల విద్యార్థి మీద ఒక ప్రెషర్ని అయితే తీసుకొచ్చి క్రియేట్ చేస్తారు. అయ్యేవాళ్ళని అండి, లెట్ దెమ్. నేను ఈ మధ్య ఎక్కువగా వినేటువంటి మాట కూడా అదే, ఈ ఇంటర్ 2 సంవత్సరాలు నువ్వు బాగా చదివితే చాలు నీ లైఫ్ సెట్ అయిపోద్ది అని. అది తప్పండి. ఇంటర్ బాగా చదివి ఐఐటీలో చేరిన పిల్లలు కూడా ఐఐటీ కంప్లీట్ చేయలేకపోతే, నీట్ ర్యాంక్ బాగా కొట్టి డాక్టర్ సీట్ వచ్చిన తర్వాత 4వ సంవత్సరం 3వ సంవత్సరం బ్యాక్లాస్ పెట్టుకుని ఫెయిల్ అయిపోతే,
సో ఇంటర్మీడియట్ అయిపోగానే మీరు ఒక జేఈ ఎగ్జాము లేకపోతే నీట్ ఎగ్జామ్ క్రాక్ చేసి మీరు ఇంజనీరింగో మెడిసిన్లో జాయిన్ అయిపోయినంత మాత్రాన మీ జీవితం అంతా అత్యద్భుతంగా ఇమ్మీడియట్గా మారిపోదు. అలా ఇంటర్మీడియట్లో ఒకవేళ ఫెయిల్ పిల్లవాడు కూడా ఇమ్మీడియట్ జీవితం అంధకార బంధువేం కాదు. కొంతమంది సక్సెస్ఫుల్ స్టోరీస్ విని ఆ ఇంపాక్ట్ మన మైండ్లో పెట్టుకొని పేపర్లో వచ్చి యాడ్ చూసి వాళ్ళు ఏదో అయిపోతున్నారని ఒక భ్రమలోంచి వచ్చినటువంటి ఒక నెగిటివ్ దృక్పథం వల్ల వస్తున్నటువంటి ఆర్గ్యుమెంట్స్ తప్ప చాలామంది పొలిటీషియన్స్ ఉన్నారు, చాలామంది ఇండస్ట్రియలిస్ట్ ఉన్నారు, చాలామంది టెక్నోక్రాట్స్ ఉన్నారు, చాలామంది బ్యూరోక్రాట్స్ ఉన్నారు. వీళ్ళు ఇంటర్మీడియట్లో చాలామంది ఇబ్బంది పడ్డవాళ్ళు కూడా ఉన్నారు. సో కాబట్టి ఒక ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ అనేది జీవితంలో ఒక స్టేజ్, మన మొత్తం జీవిత ప్రయాణంలో ఇది ఒక స్టేజ్ అంతే తప్ప ఇదేదో మొత్తం జీవితాన్ని శాసించే పరీక్ష కాదు. సార్ ఇప్పుడు ఈ మధ్య సరే మాట్లాడాల్సి వస్తుంది తప్పనిసరి పరిస్థితుల్లో. ఈ మధ్య విద్యార్థులు, ఇంటర్ విద్యార్థులు కానీ చాలా కళాశాలలో ఈ మధ్య జరుగుతున్నది ఏంటంటే సూసైడ్స్ చేసుకుంటున్నారు. పరీక్షల సమయంలో రిజల్ట్ వచ్చిన తర్వాత ఇవి ఇంకెక్కువగా ఉంటున్నాయి. పరీక్ష తప్పితే ఇంకా నాకు లైఫ్ లేదు, నేను ఆత్మహత్య చేసుకోవటమే అని విద్యార్థుల్లో ఒక రకమైనటువంటి అపోహ ఉంది. దీన్ని ఎలా? అది సమాజం క్రియేట్ చేసిన ఒక అపోహ అండి. పేరెంట్స్ కూడా వాళ్ళ పిల్ల భవిష్యత్తు బాగుండాలని అంటే తెలియకపోవడం వల్లనో లేకపోతే ఇంకే కారణం మూలంగానో ఒక సమాజం నుంచి వచ్చిన ఒక వాతావరణం నుంచి వచ్చిన దానివల్ల వస్తున్నవే తప్ప ఓవర్ ఎక్స్పెక్టింగ్ ఇమ్మీడియట్గా. ఇప్పుడు మన జీవితంలో ఒక 40 ఏళ్ళకి ఎవరైనా కొన్ని అచీవ్మెంట్స్ చేయొచ్చు. అలాంటి మనం 16 ఏళ్ళ వయసుకే 17 ఏళ్ళ వయసుకి అచీవ్మెంట్ చేసేయాలని ఆదుర్దా పడి సమాజం ఇస్తున్నటువంటి ప్రెషర్ వల్ల వస్తున్నటువంటి దుస్సంఘటనలు తప్ప ఇది ఏ సమాజానికి మంచిది కాదు. ఇది ఎప్పుడు మనం యాంటిసిపేట్ చేయకూడదు, అలా ఉన్నా కూడా కోరుకోకూడదు. ఆత్మన్యూనత వల్ల, డిప్రెషన్ వల్ల నేను చేయలేకపోతున్నాను, పక్క వాళ్ళతో సమానంగా పరిగెత్తలేకపోతున్నాను, నువ్వు నిరర్థకమైన వ్యక్తివి అని మనకు చుట్టుపక్కల వాళ్ళు అనడం మూలంగా వస్తున్నటువంటి ఆలోచనలే ఈ అవాంఛనీయమైనటువంటి సంఘటనలు. ఇది ఏ సమాజానికి మంచిది కాదు. ఇవి ఎప్పుడు మనం నివారించదగ్గవి, నివారించాల్సినవి కూడా. సార్ ఇంకో ఇంపార్టెంట్, ఇంటర్ పరీక్షలు ముగిసిన తర్వాత ప్రొఫెషనల్ కోర్సులు ఉంటాయి, డిగ్రీ కోర్సులు ఉంటాయి. విద్యార్థి ఎటువైపు వెళ్తే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ట్రెండ్లో ఫస్ట్ అవ్వగలడు? ప్రొఫెషనల్ కోర్సులు అంటే మీరన్న బీటెక్ మెడిసిన్, అది కాకుండా డిప్లొమా కోర్సెస్ ఉన్నాయి, తర్వాత స్కిల్డ్ బేస్డ్ జాబ్స్ ఉన్నాయి. అవకాశాల యొక్క గని మనకు లభిస్తుంది. ఇదివరకంటే కేవలం టెక్నాలజీ బేస్డ్ జాబ్సే మనకు ఉండేవి. ఇప్పుడు టెక్నాలజీతో పాటు అంటే టెక్నాలజీ తర్వాత ప్రొఫెషనల్ సిఏలు, డాక్టర్లు, ఇంజనీర్లు ప్రొఫెషనల్స్ అనుకుంటే టెక్నికల్ సైడ్ జాబ్స్ ఉండేవి. ఇప్పుడు మీకు అన్ని రంగాల్లోనూ జాబ్స్ ఇవాల్వ్ అయిపోతున్నాయి. సో కాబట్టి మారుతున్న ప్రపంచంలో ఇంకా కొత్త కొత్త ఉద్యోగ అవకాశాలు పుట్టుకొస్తాయి. కాబట్టి డిప్లొమా కోర్సులు ఇప్పుడు రీసెంట్గా నేను ఒక నోటిఫికేషన్ చూశాను, సెబీ వాళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్, సెక్యూరిటీస్ ఇన్వెస్ట్మెంట్స్ ఒక పీజీ డిప్లొమా కోర్స్ ఆఫర్ చేస్తున్నారు. సో ఇలా కొత్త కొత్త కోర్సులు ఎన్నో వస్తున్నాయి మనకు కాలక్రమంలో. అసలు ఈ సెక్యూరిటీస్లో ఇన్వెస్ట్మెంట్ మీద ఒక కోర్సు పెడతామని ఇప్పుడు ఊహించావా? మనం ఊహించలేదు. సో ఇలాంటివి వస్తున్న కోర్సెస్ని కూడా మనకు అవకాశం అందిపుచ్చుకోవాలి. సార్ ఇంకొకటి, కేవలం సైన్స్ చదువుకున్న విద్యార్థులకే భవిష్యత్తు బాగుంటుంది అనేటువంటి అపోహలు కూడా చాలా ఉన్నాయి. ఆర్ట్స్ చదివిన విద్యార్థుల పరిస్థితి ఏంటి? అలా ఏం లేదండి. మామూలుగా కామర్స్ చదువుకుంటే సీఏలు అవ్వచ్చు, సైన్స్ చదువుకుంటే డాక్టర్ ఇంజనీర్లు అవ్వచ్చు అని ఎలా ఉంటుందో ఆర్ట్స్లో ఒక చిన్న చులకన భావం మనకు ఉంది. ఆర్ట్స్ చదువుకోవడం వల్ల ఆర్ట్స్ చదువుకున్న పిల్లలు ఏం తెలియలేదు, పిల్లలు ఏం కారు, వాళ్ళు మ్యాథ్స్ చదువుకోకపోయి ఉండొచ్చు అంతే. డేటాను అనలైజ్ చేయగలిగే కెపాసిటీ వాళ్ళకి ఉంటుంది. సమాజానికి ఏం కావాలో విశ్లేషించే సామర్థ్యం ఉంటే యూఏ/యూఎక్స్ ఇంటర్ఫేస్ ఉంటాయి, యూజర్ ఇంటర్ఫేస్, తర్వాత యూజర్ ఎక్స్పీరియన్సెస్. ఒక యాప్ ఉంది, ఆ యాప్ ఎంతో సులభంగా వాడడానికి వీలవుతుంది. అది యూజర్ ఇంటర్ఫేస్. అది వాడుతున్నప్పుడు ప్రజలకు వచ్చే ఎక్స్పీరియన్స్ ఎంత ఆనందిస్తున్నారు, అది ఎలా కనపడుతుంది, ఎలా వాడుతున్నారు. ఈ యూజర్ ఇంటర్ఫేస్, యూజర్ ఎక్స్పీరియన్స్ ఉండే యాప్ ఎన్నో తయారవుతున్నాయి. వాటికి ఏం కావాలి, ప్రజలకు ఏం కావాలి అనే ఆ డేటాను విశ్లేషించే సామర్థ్యం, ఆ ఇంటర్ఫేస్ని ఎలా తయారు చేస్తే బాగుంటుంది, ఈ డిజైనింగ్ మీద దృష్టి ఉన్న పిల్లలు, ఆర్ట్స్ పిల్లలు కూడా ఎంతో చక్కగా రాణించవచ్చు. టాటా అండ్ ఫండమెంటల్ రీసెర్చ్లో రీసెర్చ్ చేయొచ్చు, సోషల్ స్టడీస్లో రీసెర్చ్ చేయొచ్చు. చాలా అవకాశాలు ఆర్ట్స్ పిల్లలకు కూడా ఉన్నాయి. కాకపోతే వాటి గురించి అవగాహన ఎక్కువ లేకపోవడం మూలంగా మనకు పిల్లలు కేవలం సైన్స్కి కన్ఫైన్ అయిపోతున్నారు. అసలు వేరే చదువుకుంటే భవిష్యత్తు లేదని అనుకుంటున్నారు. అవును, అది తప్పు. సార్ ఇప్పుడు చివరిగా లాస్ట్ క్వశ్చన్, ఇంటర్ పరీక్షలకు సిద్ధమయ్యేటువంటి ఈ విద్యార్థులకి, ప్రభుత్వ ప్రైవేటు విద్యార్థులకి మీరు ఇచ్చేటువంటి విలువైన సూచనలు ఏంటి? మిమ్మల్ని మీరు నమ్మండి. మీకు అన్ని పాఠాలు చెప్పారు, ఇప్పటిదాకా చదువుకున్నారు. ఇప్పుడు ఈ జీరోతో స్టార్ట్ చేయడం లేదు. కాబట్టి మీరు తప్పకుండా బాగా చేసే అవకాశాలు ఉంటాయి. సో కాబట్టి మిమ్మల్ని మీరు నమ్మండి. మీ ఆత్మవిశ్వాసమే మీ గెలుపుకి దారి చూపిస్తుంది.